This event, all the children, you will give respect and most discipline to dedicated to our retirement in this sir. So it is very important and happy day to us. Retirement is a very special day to everyone employed. It is also one of the journey. It is one of the halt is journey. So it is not a bad and sad and day not. So it is very happy day everyone. మరి ఈరోజు రిటైర్ అవుతున్న మన హిందీ సార్ శ్రీ కేవీఎస్ నరసింహారావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన మన పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ త్రినాథరావు గారికి, అలాగే జీవి సత్యనారాయణ గారికి, టీవీ సత్యనారాయణ గారికి, మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అలాగే హిందీ మాస్టారు సతీమణికి, అలాగే వాళ్ళ తమ్ముడు మరదలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, మరి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి మన హిందీ మాస్టర్ దంపతులకు, మరి వారి బంధువులకు, వారి తమ్ముడి గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, గతంలో ఇక్కడ పనిచేసి మరి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు జీవీవి గారికి, టీవీవి గారికి, మరి అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మరి మాస్టారు ఈరోజు రిటైర్ అవ్వడం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో ఉపాధ్యాయులపై చాలా ఒత్తిడి ఉన్నది. ఇటువంటి సందర్భంలో మరి రిటైర్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైంది. అయితే పాపం ఆయనకి మొన్న జూన్ నెలలో ఈ యాక్సిడెంట్ అవ్వడం వలన ఈ కాలుకి ఆపరేషన్ అది జరిగి మరి కొంత ఇబ్బంది పడి ఉన్నారు. అది చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఇంకా మరి వారికి ఇంకా పూర్తిగా స్వస్థత చేకూరలేదు. మరి మన పాఠశాల ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఈ రోజున మరి వారు ఇక్కడ మన ముందు వచ్చి ఉన్నారు. మరి వారు and my dear children, good evening. On this occasion of felicitation of Sri KVS Narasimha Sir's Hindi Sir's felicitation day, on this occasion I would like to speak a few words. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మేమందరం ఒకేసారి వచ్చాం 2017లో. ఇంచుమించుగా చాలా ఎక్కువ బెల్ట్ అన్నమాట. ఇంచుమించుగా నేను, సూర్యబాబు సారు, హిందీ సారు, అలాగే అప్పారావు సారు, ప్రసాద్ సారు, నాగమణి మేడం, ఇలాగ మొత్తం చాలామంది వచ్చాం అన్నమాట. మేము రావడంతోనే అందరూ కొత్త వాతావరణం. ఈ వాతావరణంలో హిందీ సారు రాగానే ఆయన ఆ స్టాంప్ వేరేగా ఉంటుంది. అయింది ఆటో మీదనే మనం ఏంటి మాస్టర్కి వీడ్కోలు పలకాలేమో అని అనుకున్నాం. ఏదేమైనా మేమందరం కూడా కరెక్ట్గా మాస్టర్ 8 సంవత్సరాలు పూర్తి చేశారు. మిగిలిన టీచర్లు అందరూ 8 సంవత్సరాలు పూర్తి చేయలేదు. అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేశారు, కానీ కరెక్ట్గా మేము August 1 జాయిన్ అయ్యాము ఈ స్కూల్లో. ఈయన కరెక్ట్గా అది జూలై 31 అంటే 2017 August 1 తారీఖున మేమందరం అంటే ఒక బ్యాచ్ వచ్చాము. అందరూ మీకు తెలుసు, మీరు అందరూ చిన్నపిల్లలు, కానీ అప్పటికి 8 years కంప్లీట్ అయింది మొత్తం ఇక్కడికి.
అందులో అందరం ఒక్కొక్కరం వెళ్ళిపోతాం, అందరి చేతుల మీదుగా రిటైర్ అవుతాం అనుకున్నాం. ఈ లోపల మమ్మల్ని రిటైర్ చేస్తారనుకున్న వాళ్ళందరూ మా చేతుల మీదుగా ముందుగానే వేరే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాస్టర్ మిగిలారు, ఏంటి మేము చేస్తున్నాం ఎందుకు. ఓకే, మాస్టారు ఇలా అంటే యాక్సిడెంట్ జరగడం అన్నది మన తలరాత. ఏదేమైనా ఇందులో మనం మంచిగా వెతుక్కోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాంట్లో పాజిటివ్నెస్ తీసుకోవాలి. ఏంటంటే జరిగి ఉండకూడదు. ఆయన గొప్ప హాస్య చతురుడు, ఆయన చాలా గొప్ప హాస్య చతురుడు. ఏ విషయాన్నైనా సరే మనం ఎంత ఆయన్ని కవ్వించాలని చూసినా సరే, లేదంటే ఆయనతో పోట్లాడి పెట్టుకోవాలని చూసినా సరే ఆయన అది వీలవదు. ఎందుకంటే ఆయన దాన్ని తన హాస్య చతురతతోటి చక్కగా మనం ఎందుకన్నామా అని తర్వాత బాధపడతాం మనం. ఆయన దాన్ని అంత ఈజీగా తీసుకుంటారు. ఏ విషయమైనా సరే ఈజీ గోయింగ్. అటువంటి మెంటాలిటీ అనేది ఎక్కడో కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. అంత గొప్ప వ్యక్తి. ఒక మంచి కార్యక్రమం మన స్కూల్లో జరుగుతున్న చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలు పనిచేసి మరి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మన హిందీ మాస్టర్ గారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలా మా స్కూల్ పాఠశాలలో జరుగుతున్న చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి హిందీ మాస్టర్ మనం చూస్తూ ఉంటాం, చాలా సీనియరు. ప్రతి పాఠశాలను స్కూల్ అసిస్టెంట్లు మామూలుగా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఎన్ఎస్లు ఇద్దరు, బిఎస్ ఇద్దరు, మ్యాథ్స్ ఇద్దరు ఉంటారని ప్రతి పాఠశాలలో కూడా హిందీ సార్ ఒకలే ఉంటారు. మళ్ళీ 400-500 దాటిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఎప్పుడు రాదు. పాపం అవడం వల్ల బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒకటి చెప్పిన వాళ్ళకి కూడా బాగానే ఉండి పిల్లలతో గడిపే కాలం విశ్రాంతి కాలం వేగా ఉంటుంది. మాస్టర్ గారికి ఆయురారోగ్యాలు ఆనందంతో కూడిన మనసారి ముగిస్తున్నాను. వెళ్ళి మా హిందీ సార్ వాళ్ళ మిస్సెస్ గారికి, మరదల గారి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మేము వచ్చిండేవారు. నా పక్క అంటాము ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అసలు ఆయన రియాక్ట్ అవుతారు అని నవ్వుతుండేవారు. కానీ ఆయన చిరునవ్వుతోటి సంవత్సరం లాస్ట్ ఒక డైలాగ్ అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే కాదు, కానీ సమాధానంగా రిటైర్మెంట్ ఈ చివరి మనలోనే ఆయన పిల్లలతో గడిపుంటే బాగుండేదని అనుకునేవాళ్ళం. సరే, అన్ఫార్చునేట్లీ ఆయనకి దెబ్బ తగిన కారణంగా ఆయన వస్తుంది. ఈరోజు ఇంకా కూర్చోగలగలేదు. ఈసారి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పిల్లలు మీ అందరూ కూడా నా యొక్క ఆశీస్సులు. హిందీ మాస్టర్ గురించి మరి చెప్పాలంటే మా సార్లందరూ కూడా ఇంగ్లీష్ సారు, తర్వాత మా టీవీ సార్ గారు వాళ్ళందరూ సరదాగా ఏదైనా జోకులు ఇచ్చినా ఏం మాట్లాడినా కానీ హిందీ మాస్టర్ ఎప్పుడు కూడా ఏ మాట కూడా అనేవారు కదైనా. అంటే ఒకే ఒక నవ్వు నవ్వురంతే. నేను హిందీ మాస్టర్ ఒకే ఒక నవ్వు వరిండి. అయితే ఆయన యొక్క మనసు ఎటువంటిదంటే మీరు గమనించారో లేదో, అయితే మా స్టాఫ్ రూమ్లో ఎందరూ ఎన్ని మాట్లాడుకున్నా ఆయన చిరునవ్వుతూనే సమాధానం చెప్తారు. ఎవరికైనా కోపం వస్తే ఆయన కోపం రాదు. చిరునవ్వుల గురించి, సిరు నగబుళ్ళు తమకు సిరులు
వారికి సిరునగవులే బాగా సంపద. సిరునగవులు తమకు సిరునగవులు హితులు సుతులు. ఆయన యొక్క చిరునవ్వులే ఆయనకి హితులు, చుట్టాలు, సుతులు, కుమారులు. అలాగే చిరునగవులతో పలుకులకు ఆయన మాటకే చిరునవ్వుతో మాట్లాడతారు. మాట్లాడే దాంట్లో కనిపించదు, చిరునవ్వుతో మాట్లాడతారు. చదువరులకు ప్రజెంట్ చేస్తారు మేడం గారికి. కాదు మిన్ను పోస్ట్ చేస్తా మిన్ను పోస్ట్ చేస్తా రాణి కాదు మామూలుగా యూట్యూబ్ ఛానల్ వేరే ఎక్కడ నరసింహరావు గారిని సార్ జోల్ రేట్కి వచ్చారు రే. వీడియో చేస్తున్నా. పుష్పాలతో పూలతో పళ్ళతో ఘనంగా సత్కరిస్తున్నారు మన ఉపాధ్యాయ బృందం. సన్మాన పత్రం అందజేశాం. అలాగే నూతన వస్త్రాలతో అలాగే ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి మేమంతా కూడా సార్ ఇండియన్ నేషనల్ కుమార్ గారు అలాగే మేమంతా కూడా నేషనల్ ప్రధానం చేయడం ఛార్జింగ్ అంతా చూడండి మా అదే చూడరి ఓకే